టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏడాది పాలనలో అభివృద్ధి సంక్షేమం అన్స్టాపబుల్ అంటోంది టీడీపీ. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తోంది. మరోవైపు తొలి ఏడాదిలో చంద్రబాబు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టారని వైసీపీ విమర్శలకు దిగింది. ఏపీలో టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఏడాదిలోనే గాడిలో పెట్టామని, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తున్నామంటోంది కూటమి ప్రభుత్వం. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఏపీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. విజయనగరం జిల్లా గండ్యాడ మండలంలోని జగ్గాపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శివరాంపురంలో జోరు వానలోనూ కార్యక్రమాన్ని కొనసాగించారు మంత్రి సంధ్యారాణి. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తల్లికి వందనం పథకంపై లబ్ధిదారులను ఆరా తీశారు. తేడా ఉందా? బాగుందా? ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు సార్. తల్లికి వందనం పడింది. ఇద్దరికి పడిందా? ఇద్దరికి వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? కీర్తి. ఏం చదువుతున్నారా? 9th క్లాస్. ఎక్కడ? విశ్వసాయి సార్. తల్లికి వందనం పడింది. సంతోషమా? ఎవరిచ్చారు తల్లికి వందనం? చంద్రబాబు నాయుడు గారు, అవునా కదా? ఒంగోలులోని గోపాల్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటికి తిరుగుతూ కూటమి ఏడాది పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. మరోవైపు తొలి ఏడాదిలో చంద్రబాబు సూపర్ 6 హామీలు ఎగ్గొట్టి ప్రజలను మోసం చేశారని వైసీపీ విమర్శిస్తోంది. సీఎం చంద్రబాబు ఈవెంట్లతో ఏడాది గడిపేశారని విమర్శించారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే దీనికి కౌంటర్ గా వైసీపీ బాబు షూరిటీ, మోసం గ్యారంటీ పేరుతో ప్రజలకు కూటమి ఎన్నికల హామీలను గుర్తు చేస్తోంది.